ఎందుకంటే ఆయనకు ఒక నాడు ఉంది, వ్యవసాయం శుద్ధదనగా, వ్యవసాయం వల్ల అసలు ఈ వ్యవస్థకి లాభం లేదు అనే దాన్ని బాగా బుర్రలో ఆయనకి ఆలోచనలో ఉంది. దానికి తగ్గట్టు ఆయన వ్యక్తిపరుస్తున్న మనసులో అనుకుంటాడు, భగవంతుడు వచ్చి తదాస్తు అంటాడు, అయితే అనావృష్టి లేదా అతివృష్టి. ఎందుకంటే ఏదో కొత్తగా వచ్చిన అధికారంలోకి వచ్చిన నాయకులను అయితే ఆ నాయకుడికి అధికారంలో వారికి పూర్వపరాలు కానీ అనుభవాలు కానీ లేపడం వల్ల, అనుభవరాజ్యం వల్ల కొత్త ఇబ్బందులు రావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు అనుభవాల వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎంత వ్యవసాయ సాగు వేస్తున్నారు, ఆ సాగు అవసరాలకి ఏ అవసరాలు ఉంటాయి, రాబోయే కాలంలో ఏ విధంగా వాటిని అధిగమించాలి, కావాల్సిన పరిస్థితులను ఏ విధంగా ముందు చూపుతూ అవన్నీ కూడా సేకరించుకోవాలి అనేది ప్రణాళిక ఉంది. ఎస్ఓపి కొత్తది కాదు, అనాదిగా వస్తున్న పరిస్థితే. కొంత సప్లైకి డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవచ్చు దేశంలో, మనకు ఉత్పత్తి లేకపోవచ్చు ఫెర్టిలైజర్స్, కానీ ఇంపోర్ట్ చేసుకున్న మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కదా, మరి వాళ్ళ ప్రభుత్వమే కదా. మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అధికారం స్వార్థం ఉండి మరి ఆ నార్థన్ స్టేట్స్లో ఏ విధంగా దొరుకుతున్నాయి అంటే శ్రద్ధ లేకపోవడం, వాటి పట్ల నిరాశ చూపెట్టడం, అయిపోయిన తర్వాత వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని రీతిలో చందనంగా ఉంది. అందుకే ఇవాళ పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ, మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలడం, వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్డీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్డీఓ ఆఫీసులకి వినతి పత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం. మీ ద్వారా ఇప్పటికే ప్రకటించాం, మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం. ఎందుకంటే సమయం ఇచ్చాం చాలా దగ్గర, గత 15 రోజులుగా దీని మీద మేము ఏ సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తూనే ఉన్నాం. ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీని మీద కార్యాచరణని రూపొందించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతే, ఒకటి కాదు, రెండు కాదు. మనం చూసాం, మన పక్కనే ఉన్న విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం. అదేదో ఒక విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ. 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వారికి టెన్లు కూడా పిలవడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్ సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిలవడం జరిగింది. ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం
దాన్ని 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరి దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది మా తాలూకా అభిప్రాయం. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గాలు కూడా ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రధానికి తెలియజేస్తాం. వారి తాలూకా సలహాలు సూచనలు ఎక్కడెక్కడే పెద్దలతో తీసుకొని మాతో వచ్చిన వాళ్ళందరినీ కలిసి ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేయాలనేది నిర్ణయించుకున్నాం. మొన్నటి రోజు 30వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆ రోజు 30వ తారీఖు నాడు అయితే 31 అనుకుంటాం, బహుశా 30 ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నంలో ఉన్నారు. కనీసం ఒక్క మాట దాని గురించి మాట్లాడరండి. వాళ్ళకి బాధ్యత లేదండి. ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. 20 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అసలు ఉప్పు కారం తింటున్నారా? తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం, తినండి. తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడాలని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష, ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది. ఈరోజు ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ 20 మంది ఎంపీలు, ఇప్పుడున్న 20 మంది ఎంపీల తాలూకా పౌరుషం? ఏం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఎంపీలో ఉప్పు కారం తినట్లేదా? మీరు కూడా ఉప్పు కారం మానేశారా? మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడట్లేదు? మీ విధానం ఏంటి? మీ కార్యక్రమం ఏంటి? దీని మీద డిమాండ్ చేస్తాం, దాని మీద మరి వాళ్ళు చెప్పాలి. వీరే కాదు, ముఖ్యమంత్రి గారు, ఇవాళ కూటమి ప్రభుత్వం సాక్షాత్తు చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాం, మీ తాలూకు కార్యాచరణ ఏంటంటే అడుగుతున్నాం. ఇప్పుడు 18 సార్లు మీరు ఢిల్లీకి వెళ్ళారే మొన్నటితో కలుపుకొని. మరి ఎందుకు మీరు ప్రధానమంత్రితో ఈ విషయం మీద సంప్రదించి అడగట్లేదు? అడిగితే వారు ఏం చెప్పారు? ఆ విషయాన్ని మీరు ప్రకటించండి. ఎస్, నేను ఇలా మాట్లాడాను, ఇది ప్రైవేట్ అయ్యే సమస్య లేదు. ఏదైతే ఈ 32 డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ చేద్దాము అవన్నీ ఆపుతున్నాము, ఈ టెండర్ ప్రక్రియ ఇవాళతో ఆగిపోద్ది అని చెప్పండి. ప్రజలకున్న అనుమానాన్ని నివృత్తి చేయండి. అది మీ బాధ్యత, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తనకు బాధ్యత. కానీ ఎక్కడ కొంచెం మేరలో ఆ అంశం ఎక్కడా కనిపించట్లే. ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ కూటమిలో ఉన్న పెద్దలకు కానీ చచ్చిపోయిన స్వర్గీయ రాజశేఖర గారు ఎక్కడున్నారో కానీ ఆయన మాట చెప్పేవాడు వచ్చినప్పుడు. ఏదైనా సమయం వచ్చినప్పుడు ఏదైనా 7 దాటితే ఏటి మల్లప్ప, 7 దాటిపోతే బోడి మల్లప్ప అనే సామెతగా ఎన్నికలప్పుడు వచ్చి ఏవో మాటలు, ఏవో చేతలు ఇష్టం వచ్చిన మాట్లాడి ప్రజలను వచ్చి మభ్యపెట్టి లేనిపోయిన సృష్టించి అబద్ధ కల్పన మాట్లాడి ఎన్నికలు అయిన తర్వాత వచ్చి వాటిని పక్కదో పెట్టే పరిస్థితి. ఈ సుమారు ఇవాళకి ఈ రోజుకి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం 15 నెలల కాలంలో. ఇది వాస్తవం కాకపోతే చెప్పానండి.
రేపు ప్రెస్ మీట్ పెట్టి కాదు ఇది చెప్తున్న ప్రతిపక్ష కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు ఇలా చెప్తున్నాడు, ఇది అబద్ధం, ఇది వాస్తవం కాదు అని చెప్పానండి. మరి తెచ్చిన 2 లక్షల కోట్లు తీసుకొచ్చి మరి ఏదైతే సూపర్ 6 సూపర్ 7 అని హామీలు ఇచ్చారో మరి ఏం జరిగింది హామీలు? ఎందుకు అది నెరవేర్చకుండా దొడ్డి తోమను వచ్చి వెనక తోమను మాట్లాడుతున్నారు? మొన్నటి రోజున మేము డిమాండ్ చేసి గట్టిగా అడిగి ఆ ఉసురు పోసుకుంటారు మీరు ఆ వికలాంగులకని అంటే ఆ 1,00,000 మంది వికలాంగుల తాలూకా పెన్షన్ తీసుకుని మళ్ళీ తిరిగి ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిందని సార్ ఆ ఇచ్చిన ఆర్డర్ని సస్పెన్షన్ పెట్టారు మా బలవంతం మీద, ఆ వాళ్ళు చేసిన యాజిటేషన్ ద్వారా. ఆ పాపం ఉట్టుకుపోద్దు అని చెప్తే మీ బుర్రలకి వచ్చి ఆలోచన వచ్చింది, పాప మీద వచ్చింది. అసలు ఏమవుతుంది ఈ ప్రభుత్వం? దేని గురించి? ఉదయం లేచిన దగ్గర నుంచి దోపిడీ దోపిడీ దోపిడీ. ఏమనంటే అరెస్టులు,